హాయ్, వెల్కమ్ టు మనుమూర్తి ఛానల్. ఈరోజు గ్రీన్ సిటీ శ్రీ లక్ష్మీ ఆండాల వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో లక్ష దీపోత్సవం జరుగుతుంది. మనం ఒకసారి టెంపుల్లోకి వెళ్ళి విజిట్ చూద్దాం. ఈ వీడియో అలాగే చూడండి. ఈ దీపోత్సవానికి చాలామంది వచ్చినట్టున్నారు. చుట్టుపక్కల ఉన్న జగ్గరాజపేట, వడ్లపూడి, పకీటక్య ఇలా చుట్టుపక్కల ఉన్న ప్లేసులంటూ వచ్చినట్టున్నారు. చూద్దాం. మనం లోపలికి ఎంటర్ అయ్యాము. లక్ష్మీ ఆండాల వైభవ వెంకటేశ్వరంకి నమస్కరించుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని. ఈ లక్ష దీపోత్సవము ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో ఈ టెంపుల్లోను గ్రీన్ సిటీ వాస్తవ్యులు వైజాగ్ ప్రొఫైల్స్ మేనేజ్మెంట్ వారు శ్రీ బండి సురేష్ కుమార్ గారికి కూడా మీరు ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ వైజాగ్ ప్రొఫైల్స్ సంస్థ వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ లక్ష దీపారాధన అనేది చాలా ప్రాముఖ్యత ఉన్నది మన హిందూ పురాణాల్లో. కనుక దూరంగా వెళ్ళకంటున్నా దగ్గరలో మీకు అందరికీ ఏర్పాటు చేసినందుకు అందుకనే ధన్యవాదాలు తెలుపుకోమంటున్నాను. ఈ దీపోత్సవానికి విశాఖపట్నం ఎంపీ గారైన శ్రీ భరత్ గారు సతీ సమేతంగా వచ్చి ఈ దీపారాధనలో పాల్గొన్నారు. ఈ వీడియోలో చూడండి. ఇలా ప్రతి సంవత్సరము ఇలాంటి ఉత్సవాలు ఇంకా ఎన్నో జరపాలని తమని కోరుకుంటున్నాము. ఈ దీపోత్సవానికి చాలామంది వచ్చి ఉన్నారు. ఇలాంటి ఉత్సవాలు మన వైజాగ్ ప్రొఫైల్స్ గ్రూప్ వారు ఇలాంటివి జరపాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రజలందరూ వచ్చి ఇలాంటి ఉత్సవాల్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాము. ఈ దీపారాధనలో చాలామంది దీపాలు వెలిగించారు. చూడండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని గోవిందనామాలతో ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. గోవింద 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 అని ప్రజలు భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. చూడండి. ఇలా భక్తులు చాలామంది వచ్చారు. వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రసాదాలు ఉన్నాయి. ప్రసాదాలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రసాదాలతో పాటు అల్పాహారాలు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి ఈ ఏర్పాట్లు చేసిన వారికి అలాగే వచ్చిన భక్తులకు దేవుడు ఆశీర్వాదాలు కలుగుతాయని ఆశిస్తున్నాము. చూడండి. కార్తీక మాసంలో ఇలాంటి దీపోత్సవాల్లో పాల్గొనడం, దీపాలు వెలిగించడం ఎన్నో కోటి జన్మల పుణ్యం అంటారు. ప్రజలందరికీ మంచి జరగాలని మా మనుమూర్తి ఛానల్ కోరుకుంటుంది. ఈ దీపోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించి తన భక్తిని తెలుపుకుంటున్నారు. అలాగే మన విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారు కూడా జ్యోతిని వెలిగించారు. ఈ వీడియోలో చూడండి. కుటుంబ సమేతంగా వచ్చి
ఈ దీపోత్సవంలో పాల్గొన్నారు. అలాగే భక్తులు 50 మంది ఈ దీపోత్సవంలో పాల్గొని తన భక్తిని చాటుకున్నారు. ఈ వీడియోలో మనం చూస్తున్నాము, చూడండి. అలాగే దీపోత్సవాలకు వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ప్రసాదాలు స్వీకరించి అల్పాహారం కూడా పెడుతున్నారు. భగవంతుడు ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నాము. అలాగే వైజాగ్ ప్రొఫైల్స్ స్టాఫ్ కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రసాదాలు స్వీకరించి అల్పాహారాలు కూడా తీసుకొని భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ దీపోత్సవంలో పాల్గొని తన భక్తిని చాటుకున్నారు. గోవింద 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 గోవింద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.